నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో వివాహ శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి ఎస్వి కన్వెన్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధి. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వెల్లడి. జిల్లా వ్యాప్తంగా విడుదలైన ఇంటర్ ఫలితాలు. అన్ని విభాగాలలో బాలికలదే పైచేయి. నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఆర్మూర్ క్షత్రియ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని క్షత్రియ విద్యాసంస్థల అధినేత అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఇంటర్ కళాశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఎంపీసీలో నిర్ణయ, వైష్ణవి, రిషిక, బైపీసీ విభాగంలో ఫాతిమా, సంతోషిని, తనిష్క కుమారీలు 990కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను క్షత్రియ విద్యాసంస్థల అధినేత అల్జాపూర్ శ్రీనివాస్ మరియు కార్యదర్శి గంగాధర్లు పూలమాల అందించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ క్షత్రియ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు. తమ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి దేవేందర్, వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, కోశాధికారి గంగాధర్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, విద్యార్థులు ఉన్నారు. సుదూరంగా ఉన్నటువంటి ఆర్మూర్ టౌన్ లో మా మీద విశ్వాసం, మా క్షత్రియ కాలేజ్ లో మీరందరూ కూడా మీ పిల్లల్ని జాయిన్ చేసిన కారణంగా ఈ రోజు మేము గొప్పగా చెప్పుకునే విధంగా మీ పిల్లలు గొప్ప మార్కులు సాధించినటువంటి ఒక సందర్భంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు కంటిన్యూస్ గా ఆర్డర్లీ పిల్లలకు విద్యార్థులందరూ కూడాను ర్యాంకులు రావడం, టాప్ స్టేట్ నంబర్ 1 నుంచి పడితే కింది దాకా ర్యాంకులు రావడం చాలా సంతోషంగా ఉన్నది. పిల్లలకు అందరికి కూడాను నా యొక్క శుభాకాంక్షలు. గౌరవ తల్లిదండ్రులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. క్షత్రియ కాలేజ్, క్షత్రియ విద్యా సంస్థలన్నీ కూడా అండగా నిలబడి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మేము ప్రూవ్ చేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కాలేజ్ నడుపుతా ఉన్నాం. సుదూర ప్రాంతాలకు వెళ్లి లక్షల రూపాయలు వెచ్చించి వారి మార్కులు మా పిల్లల మార్కులు పోలిస్తే మీకు అర్థమవుతుంది. ఒక నిష్ఠతోని, పట్టుదలతోని ఆ 10-15 మంది టీచర్లే మంచి నిష్ణాతుల్ని ఇక్కడ తీసుకొస్తే ఆ చదువులే తక్కువ ఖర్చుతోని, తక్కువ ఫీజులతోని ఇవ్వచ్చన్న విషయాన్ని మేము ప్రూవ్ చేసి చూపించాం. క్షత్రియ కాలేజ్ యొక్క పని రిజల్ట్ పిల్లలకు ఏ విధంగా మార్కులు వచ్చాయన్న మా ఉద్దేశం. అలా ఒకటే, ఈ ప్రాంతంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కష్టపడేటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అందరు కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించాలి. మీరు పోవడం రావడం హైదరాబాద్ వరకు దుబారా ఖర్చులు నివారించాలి. ఈ మీ పిల్లల్ని మా పిల్లలుగా చూసి మా గౌరవ స్టాఫ్, టీచర్స్ అందరు కూడా, లెక్చరర్స్ అందరు కూడా మా ఆలోచన మీరు కష్టపడతా ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి, మోర్తాడ్తో పాటు ఆర్మూర్ పట్టణంలో జరిగిన వివాహ శుభకార్యాలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ పట్టణంలో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో లలిత గార్డెన్స్లో రాజేశ్వర్ కూతురు మరియు దొన్కల్ గొర్రెడ్డి సంఘంలో అంసాపూర్ ఉప సర్పంచ్ నేరేళ్ల రాజేశ్వర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన అనంతరం పెరికిట్ శ్రావణ్ గార్డెన్లో జరిగిన కొడిచెర్ల టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్ కూతురు వివాహానికి హాజరయ్యారు. అనంతరం నవ దంపతులను ఆశీర్వదించి స్థానికంగా ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాల్గొని స్థానిక గ్రామస్తులను, ప్రజాప్రతినిధులను ఆప్యాయంగా పలకరించారు. ప్రశాంత్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ చిన్న జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ చిన్న జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ చిన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆర్మూర్ పట్టణంలో తన వంతు సహాయ సహకారాలు పార్టీకి అందిస్తున్న ఆయన సేవలు మరువలేనివని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రమోద్, కౌన్సిలర్లు తాటి హనుమంతు, మహేందర్, తలారి రాజేష్, కేఎస్ బబ్లు తదితరులున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా ఆర్మూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకి పండ్లు పంపిణీ కార్యక్రమం చేశాం. ఏబి శ్రీనివాస్ గారు సుమారు 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఎన్లేని సేవ చేస్తూ వస్తున్నారు. పార్టీకే కాకుండా తనకు సంబంధించిన తన వార్డుకు సంబంధించిన ప్రజలకు 17వ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తూ వార్డును ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఏబి శ్రీనివాస్ గారు అన్నతి కాలంలోనే రాష్ట్ర స్థాయికి చేరుకొని గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూరేలా కృషి చేస్తూ ఉన్నారు. ఆయన ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మేమందరం ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ఎస్వి కన్వెన్షన్ హాల్ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జర్నలిస్టు కాలనీలో ఎస్వి కన్వెన్షన్ను నూతన హంగులతో రూపుదిద్దుకోవడంతో కన్వెన్షన్ చైర్మన్ అరుణ్ దంపతులతో కలిసి వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కన్వెన్షన్ హాల్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు వివాహ శుభకార్యాలకు సరసమైన ధరల్లో కన్వెన్షన్ హాల్ ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వినయ్ రెడ్డికి అరుణ్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కాలనీవాసులు తదితరులున్నారు. జర్నలిస్ట్ కాలనీలో ఎస్వి కన్వెన్షన్ హాల్ ఏసీ హాల్ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వినయ్ రెడ్డి గారు, చైర్పర్సన్ రఘు, ముఖ్య ప్రముఖులు హాజరు కావడం జరిగింది. మరియు మా కౌన్సిలర్ 19th కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ గారు, ప్రియా అగర్వాల్ గారు, వారు మా జ్యోతిని వినయ్ రెడ్డి గారు చైర్పర్సన్ గారు జ్యోతిని వెలిగించడం జరిగింది. అందరికి ధన్యవాదాలు. మా హాల్ ని అందరూ సజీవం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో శ్రీ శ్రీ భవానీ శంకర దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన, యజ్ఞ హోమ, సామూహిక కుంకుమార్చనలు అంగరంగ వైభవంగా జరిగాయి. మిర్దపల్లి గ్రామంలో గ్రామస్తులు మరియు దాతల ప్రత్యేక చొరవతో నూతనంగా శ్రీ శ్రీ భవానీ శంకర దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తి చేసుకుంది. ఆలయంలో 3వ రోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రాల మధ్య ప్రారంభమైంది. నేడు ఆలయంలో విశిష్ట పూజలు, హోమం నిర్వహించిన అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఆలయంలో గణపతి హోమం, ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు నైవేద్యాలు సమర్పించారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు మరియు దాతలు ఎందరో మంది సహకరించారని, 3 రోజుల పాటు విశిష్ట పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నామని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ 50వ వారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 49 వారాలుగా ఎడతెరిపి లేకుండా తమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పాఠశాలలో స్వచ్ఛ భారత్ ఆదివారం 2 గంటల సేవ అన్న నినాదంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే నేడు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి పరిసర ప్రాంతాలు శుభ్రం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రశాంత్, భోజన్న, సుమన్, గంగారాం, రాకేష్, సాయి చరణ్, వేణు, ఆదిత్య, మహేష్, అగర్వాల్ తదితరులున్నారు. కార్యక్రమం నిర్వహించడానికి సభ్యులందరం కూడా నిర్ణయించుకొని 7:30 నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. ఇక్కడ ఉన్న సిబ్బంది, స్టేషన్ మాస్టర్ గారు, రైల్వే సిబ్బంది, మా బృందం అందరం కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలని మరియు అంతా చెత్త చెదారం ప్రయాణికులు వచ్చే ప్రాంతం కాబట్టి శుభ్రం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. చాలా అందరం కలిసి తలో చేసి ఈ ప్రాంతాన్ని మొక్కలు, పిచ్చి మొక్కలు ఎక్కడెక్కడంతా ఈ చెత్త చెదారం లేకుండా శుభ్రం చేశాము, సుందరీకరంగా తయారు చేశాము. దీనికి మా స్టేషన్ మాస్టర్ గారు, రైల్వే స్టేషన్ మాస్టర్ గారు సహకరించారు. ఈ రకంగా మేము
గత 50 వారాలుగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా గత 50 వారాలుగా ఒక గంట అనే మా ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరించడానికి రావడం మా చాలా సంతోషం. ఈ రకంగా మాకు సహకరించినందుకు ఇక్కడ ఉన్న మా సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. కంజర గ్రామ సర్పంచ్ రాకేష్ యాదవ్ వివాహం స్థానిక భారతి గార్డెన్లో నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అమృతాపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడి రఘు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్లవెల్లి గ్రామానికి చెందిన బొల్లారం భూమేష్ కూతురు వివాహం డిచ్పల్లిలోని ఎస్ఎల్జీ గార్డెన్లో జరగగా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. దర్పల్లి మండలం సీతాయిపేట సీతారామ గార్డెన్లో జరిగిన ఏఎంసీ డైరెక్టర్ మంగిత్య నాయక్ కుమారుని పెళ్లి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అర్గుల రాజేశ్వరరెడ్డి కూతురు వివాహం దర్పల్లి న్యూ గురడిరెడ్డి గార్డెన్స్లో నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెద్దవాల్గొట్ గ్రామానికి చెందిన నర్సరెడ్డి కూతురు వివాహం పోచమ్మ పండుగల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. భీమ్గల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ మాట్లాడుతూ 3 నెలల నుండి భీమ్గల్ మండల డెవలప్మెంట్ విషయంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నాయకత్వంలో 3 చైర్మన్ల నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ మండలానికి సుమారుగా 6,40,00,000 ఇవ్వడం జరిగిందని, టూరిజం గెస్ట్ హౌస్ కోసం 4 కోట్లు, కోర్టుకు సంబంధించిన విషయంలో 33 లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు కలిపి సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 1,40,00,000, బాచన్పల్లి గోదాం కోసం 30 లక్షలు, రహత్ నగర్ గోదాం కోసం 30 లక్షలు, హాస్పిటల్ బిల్లు పెండింగ్లో ఉన్న 3 కోట్ల రూపాయలను రిలీజ్ చేయించి పనులను మొదలు పెట్టడం జరిగిందని, 3 నెలల నుండి మొత్తం 6,40,00,000 ఇప్పించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బుద్రేస్వామి, జేజే నర్సయ్య, అనంతరావు, సంధ్యానాయక్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహేష్ అన్న గారు భీమ్గల్ మండలానికి సుమారుగా 6,40,00,000 ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే టూరిజం గెస్ట్ హౌస్ కు 4 కోట్లు, కోర్టుకు సంబంధించిన విషయంలో 15 లక్షల రూపాయలు వెలుగాఫీస్. ఇప్పుడు వెలుగాఫీసుకున్న కోర్టు వాళ్ళు చెప్పిన రీతిలో చేయడానికి 18 లక్షలు, 15 లక్షలు ఒకటి, 18 లక్షలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొత్తం కలిపి 1,40,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గోదాములకు 2, ఒకటి బాచంపల్లి, ఒకటి రాత్నాథి దేవికి 30 లక్షల రూపాయలు 2 గోదాములు ఇవ్వడం జరిగింది. 6,40,00,000 రూపాయలు ఈ గత 3 నెలల నుంచి మహేష్ అన్న గారు శాంక్షన్ ఇచ్చడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, భీమ్గల్ ముద్దుబిడ్డ ఉండడం వల్లనే ఇవన్నీ చేయడానికి ఆస్కారం ఉంది. నా సొంత మండలం, నా సొంత ఊరు అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ మనకు చేసి పెడుతున్నాడు. వారికి ఎప్పుడు కూడా భీమ్గల్ మండల్ తరఫున మేమందరం కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎంఆర్ఓ ఆఫీస్ గానీ, అగ్రికల్చర్ ఆఫీస్ గానీ, ఎంఈఓ ఆఫీస్ గానీ అవన్నీ ఒకటే స్ట్రక్చర్ లో ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఉన్న హాస్పిటల్ కూడా గత పెండింగ్ లో బిల్లు ఉంటే 3 కోట్ల రూపాయలు అవి కూడా రిలీజ్ చేయించి పనులు స్టార్ట్ చేయించడం జరిగింది. మరి ఒక మార్కెట్ మిగిలి ఉంది, ఆ మార్కెట్ కూడా తొందరలో స్టార్ట్ చేయించి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. మేము డివైడర్ కోసం సెంటర్ లైటింగ్ ది హాస్పిటల్ నుంచి కాలేజ్ రోడ్ వరకు ఒకటి స్టార్ట్ చేసినాం. అదే విధంగా నందిగల్లి నుంచి పోచమ్మ గుడి నుంచి బైపాస్ రోడ్ వరకు స్టార్ట్ చేయడం జరిగింది. అదే సుభాష్ నుంచి ఆ పెట్రోల్ పంప్ బైపాస్ వరకు కూడా ఆ పనులన్నీ నిన్న మొన్న నుంచి అన్ని స్టార్ట్ అయినాయి, అన్ని వర్కులు నడుస్తున్నాయి. ఈ వర్కులన్నిటికీ కారణం, ఇవన్నీ నడవడానికి కారణం మహేష్ అన్న నాయకత్వంలో ఇవన్నీ మేము సాధించుకొని చేస్తున్నాం. పనులన్నీ కూడా అవుతున్నాయి, ఒకటి అన్ని స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాసాని వీరేష్, మద్ది మహేందర్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ రెఫ్రీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ సంఘం సహకారంతో నగరంలోని విజ్ఞాన్ హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర రెఫరీ బోర్డు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుండి పలు జిల్లాలకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు,
సీనియర్ క్రీడాకారులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్లో బాధ్యతలు నిర్వహించే విధంగా అవకాశం కల్పిస్తామని రెఫరీ బోర్డు కన్వీనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు, రెఫరీ బోర్డు కన్వీనర్ అనిల్ కుమార్, అంతర్జాతీయ స్థాయి ప్రో కబడ్డీ ఎంపైర్ శ్రీనివాస్, జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు, పరీక్ష అబ్జర్వర్ ఆంత్యాల లింగయ్య, కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి సురేందర్, సాయగౌడ్, మీసాల ప్రశాంత్, సునీల్, వీరస్వామి, అనురాధ, కవిత, సాయిలు పలువురు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలో నేటి నుంచి హీట్ వేవ్ మొదలు కానుంది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. రికార్డు స్థాయిలో టెంపరేచర్ ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 22 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. దీంతో మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయొద్దని, ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఈ ఎండాకాలం సీజన్ ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురిసిన సమయంలో వాతావరణం కాస్త చల్లబడింది. అనంతరం మళ్లీ బాణుడు బగబగ మండుతున్నాడు. ఉక్కపోతతో కూలర్లు, ఏసీల వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ సైతం అధికంగా నమోదవుతుంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, నీడ పట్టున ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదని మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనని, బీజేపీని దెబ్బతీసేందుకు ఈ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు 10 ఏళ్లు సీఎంగా అవకాశం ఇస్తే సెక్రటేరియట్కు రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇస్తే ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. పరుష పదజాలంతో విమర్శలు చేశారు. అలాంటి కేసీఆర్తో మాకు పొత్తు ఏమిటన్నారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఏం చేశారో ఆయన కూతురు కవితని చెప్తున్నారు కదా అని ప్రశ్నించారు. కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగిస్తున్నారని ఆరోపించారు. కులాల వారీగా హిందువులను విడదీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొంగ పొత్తులతో బీజేపీని దెబ్బతీయడానికి ప్రణాళికలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా లేడు. రాజకీయంగా కేసీఆర్ ఇస్ నో వన్ టుడే. ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు సెక్రటరీ అడుగుపెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్గా ఇస్తే 7 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తున్నా కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. శాస్త్రి గారు మీరు అంత సీనియరు, మా నాయన రాజకీయాలు చూసినారు. ఈ రాష్ట్రంలో పొలిటికల్ రాజకీయాలు, పొలిటికల్ అలయన్స్ అని చూసిన వాళ్ళే కదా మీరు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి పెద్ద ఎత్తున వచ్చింది. ఆ టైంలో ఆ గాలి ఉన్నప్పుడు 42 సీట్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్కి. ఎన్ని ఉండే వాళ్ళు? ఒకడే ఎమ్మెల్యే ఉండే, లింగులిట్టుకు మంది కేసీఆర్ ఒకడే ఉండే. ఒక్కటి ఉంటే 42. ఎందుకు ఇచ్చారు? తెలంగాణ వాదం బలంగా ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఏం వాదం ఉందండి బలంగా? టీఆర్ఎస్ అంటే కరప్షను, టీఆర్ఎస్ అంటే ఆరోగెన్సు, కొవ్వు, డ్రగ్స్, వీళ్ళతో ఏం అలయన్స్ పెడతారండి? టీఆర్ఎస్ ఏంది? వాట్ ఈస్ దర్ ఐడియాలజీ టుడే? కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా ఏమేం చేసారు వాళ్ళు 10 ఏళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబ సభ్యులు. అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సైకియాట్రిస్ట్ వైద్యులు డాక్టర్ విశాల్ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ మరియు ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకులని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారు అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ చైర్మన్గా నియమించారు. మానసిక వైద్యంలో ముఖ్యంగా వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో ఆయనకు ఉన్న విశేష అనుభవం, నైపుణ్యం, సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యతను అప్పగించారు. డాక్టర్ విశాల్ ఆకుల గత ఎన్నో సంవత్సరాలుగా డి అడిక్షన్ సేవలు, ప్రజావగాహన కార్యక్రమాలు మరియు మానసిక ఆరోగ్యంపై విద్యా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అనేక మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న డి అడిక్షన్ సెంటర్ ద్వారా వందలాది మంది వ్యసన బాధితులు చికిత్స పొందుతూ సమాజంలో తిరిగి స్థిరపడుతున్నారు. జిల్లాలోని కాపులంతా ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేసి సహాయ సహకారాలు అందించాలని మాజీ మున్సిపల్ మేయర్ సంజయ్ అన్నారు.
ఆదివారం నగరంలోని రేణుక నగర్లోని ఆదర్శ మున్నూరు కాపు సంఘం సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ సమావేశానికి ధర్మపురి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. కాపులను జిల్లాలో ఒకతాటిపైకి తీసుకువచ్చి సమైక్యత శంకరావం పూరిస్తామన్నారు. కాపుల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, మరిన్ని కార్యక్రమాలను చేపట్టి అందరినీ సంఘటితం పరుస్తామని పేర్కొన్నారు. సంఘం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రతి సభ్యుడు ముఖ్యమేనన్నారు. పేరుకు తగ్గట్టుగానే ఆదర్శ మున్నూరు కాపు సంఘం తమ పనితీరులో ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. అనంతరం సంఘ సభ్యులకు ధర్మపురి సంజయ్ ఆలోచనలలో రూపుదిద్దామని హెల్త్ కార్డ్స్ను ఈ సందర్భంగా అందజేశారు. భవిష్యత్తులో కాపులందరికీ ఆరోగ్య బీమా పథకం తక్కువలో ఎలా అందజేయాలో ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఆ పిమ్మట ఆదర్శ మున్నూరు కాపు సంఘంకు 2026-2028 2 సంవత్సరాలకు గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అధికారులుగా డాక్టర్ రవీందర్, అబ్బాపూర్, అన్మన్లు, వినోదులు వ్యవహరించారు. నిజామాబాద్ డెవలప్మెంట్ కావాలంటే సంజయ్ నువ్వు ఇక్కడ ఓపించుకోవడానికి నువ్వు ఇక్కడ ఓపించుకుంటే నిజామాబాద్ నిన్ను చూసి చాలా మందికి ధైర్యం వస్తుంది. డాక్టర్లకు కూడా భయం భక్తి హైదరాబాద్ పోలే నిజామాబాద్ నేను ఒక హాస్పిటల్ ఓపించుకున్నాక బిల్లు ఇచ్చినాక సార్ మీకు డిస్కౌంట్ ఇచ్చినాం సార్ అన్నాడు. నాకు ఒక్కడికి కాదు నిజామాబాద్లో ఉన్న మున్నూరు కాపులు అందరికీ మాకు చెప్పి నాకు ఇచ్చే ఫెసిలిటీ, నాకు ఇచ్చే గౌరవము, నన్ను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకున్నారో మా కమ్యూనిటీ వాళ్ళందరినీ చూసుకోవాలా. ఏమయ్యా నువ్వు ఒప్పుకుంటే మా వాళ్ళందరికీ కార్డు ఇస్తారు సార్, మీరు ఎట్లా చెప్తారు సార్. అదే కార్డు పట్టుకొని వచ్చినా మున్నూరు కాపులు అందరికి ఇద్దాం అనుకున్నా. నా నిర్ణయం తప్ప ఇంకా కొంతమంది చేస్తూనే ఉన్నారు, ఫోటోలు పెట్టుకుంటారు, తయారు చేసుకుంటారు. మళ్ళీ ఈ కాంపిటీషన్ లో కూడా ఆదర్శమైన మొట్టమొదటిగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ యావత్తు నిజామాబాద్ ఆదర్శంగా నిలిచినందుకు వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సభాముఖంగా గర్వంగా ధైర్యంగా చెప్తున్నా. ఓడికి భయపడేది లేదు. ఆదర్శం మున్నూరు కాపు సంఘంలో ఫస్ట్ కాడిస్తున్నారు. కందకుర్తిలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ సభలో డాక్టర్ మోహన్ రావు భగవత్ పాల్గొని హిందూ సనాతన ధర్మంపై ప్రసంగించారు. రెంజల్ మండలం కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతి భారతీయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్ఫూర్తి పొందాలన్నారు. నాగపూర్లో జన్మించిన డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి కావడం గొప్ప విషయమన్నారు. 32 సంవత్సరాల క్రితం తక్కువ స్థలంలో ఇదే ఏప్రిల్ 11న చిన్న స్థాయిలో నిర్మాణం జరిగిందన్నారు. యాదృచ్ఛికంగా ఇదే తేదీన మళ్లీ పెద్ద స్థాయిలో పునర్నిర్మాణం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్ఫూర్తి కేంద్రంలోని ఆర్ట్ గ్యాలరీలో ఉన్న చిత్ర మాలికలో గురుతాత్ముడు తన తల్లి అయిన వినతను ధ్యాసం నుంచి విముక్తి చేసిన ప్రదేశం కూడా కందకుర్తి కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. దీని అసలు పేరు స్కందకుర్తి కావడం ప్రత్యేకమైనదన్నారు. గరుడు అమృతాన్ని తీసుకొచ్చి తన తల్లిని విముక్తి చేయించుకున్నాడన్నారు. అదేవిధంగా భారతమాతను ధ్యాస శృంఖాల నుంచి విముక్తి చేసేందుకు డాక్టర్ ఎడ్గేవర్ బాల్యం నుంచి తప్పించారన్నారు. ఆంగ్లేయులను పారదోలాలని, దేశాన్ని రక్షించాలనే భావన ఉండేదన్నారు. స్వతంత్రం కోసం సాయుధ రాజకీయ పరంగా పోరాటం చేశానని గుర్తు చేశారు. ఎడ్గేవర్ సత్యనిష్ట కలిగిన వారని, ఆయన కర్తవ్య నిర్వహణ అంత గొప్పగా ఉండేదన్నారు. స్వతంత్రం అనంతరం సైతం దేశం కోసం సురక్షితంగా ఉండేందుకు ఆయన సంకల్పించుకొని సంఘ్ను స్థాపించారన్నారు. 32 साल पहले यहाँ पर सभी हमारे श्रेष्ठ अधिकारियों के द्वारा जिनके नामों का उल्लेख हुआ, प्रकल्प के निवेदन उन्होंने संकल्प किया और उस संकल्प की पूर्ति का प्रारंभ संयोग से 32 साल बाद उसी तारीख को 11 अप्रैल को आज हम लोग अनुभव कर रहे हैं। 32 साल पहले 11 अप्रैल को ही ऐसा तय हुआ था, ये मुझे पता नहीं था। यहाँ आने के लिए किस दिन आना ये जब तय करना था तो ये दिन सबसे सुविधा का मुझे था, इसलिए मैंने चुना। लेकिन संयोग ऐसा है ये मुझे पता नहीं था। और एक संयोग है जो पहले मुझे पता नहीं था, आज यहाँ आने पर मुझे पता चला। चित्र प्रदर्शनी देखते समय उसमें कंदकुर्ती का इतिहास है। तो गरुड़ की माता विनता की मुक्ति इसी भूमि पर से हुई। ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో వివాహ శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.
ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి ఎస్వి కన్వెన్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధి. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వెల్లడి. జిల్లా వ్యాప్తంగా విడుదలైన ఇంటర్ ఫలితాలు అన్ని విభాగాలలో బాలికలదే పైచేయి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.